అమృతం పురాణాల ప్రకారం ఓ దివ్య ఔషధం. అమృతం తాగితే ఎక్కువ కాలం జీవిస్తారని పురాణాలు చెబుతుంటాయి. వాస్తవానికి అమృతం అనేది నిజంగా ఉందా? ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయం మనకెవ్వరికీ తెలియదు. మనిషి ఆయువు ప్రస్తుత పరిస్థితుల్లో ఓ 70 నుంచి 80 ఏళ్ళు. మన ముందు తరం వాళ్ళు మహా అయితే 90 నుండి 100 ఏళ్ళు బతుకుంటారు. కానీ అమెరికాలో మాత్రం దాదాపు 1,20,00,000 మంది 200 ఏళ్ల పైనే బతికారట. ఏంటి నమ్మశక్యంగా లేదా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా అధికారిక లెక్కలు ఇవే చెబుతున్నాయి. వీళ్ళందరూ అమృతం తాగి బతికారనుకుందామా? కాదు, అలాంటిది ఏమీ లేదు. ఇంతమంది అంతకాలంగా ఎలా బతుకున్నారో తెలుసుకోవాలంటే ముందు ట్రంప్ ఫ్రెండ్ ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ గురించి మాట్లాడుకోవాలి. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొందేవారి సంఖ్య కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటే అందులో 1,20,00,000 మంది మాత్రం 200 సంవత్సరాలుగా జీవించే ఉన్నారన్నది మస్క్ ట్వీట్ సారాంశం. ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే 360 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ఈ జాబితాలో బతికే ఉన్నాడు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఖర్చులు తగ్గించే బాధ్యతను తీసుకున్న మస్క్ డోస్ టీమ్ ఈ వివరాలను శోధించి బయటపెట్టింది. 100 ఏళ్లు దాటిన దాదాపు 2 కోట్ల మంది ఇప్పటికీ సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నారు. వాస్తవానికి సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితా సంఖ్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే అధికంగా ఉండడం మరో విడ్డూరం. చరిత్రలో ఇదే అతిపెద్ద మోసం. వాస్తవానికి 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్లో దాదాపు 18.9 మిలియన్ల మంది 100 ఏళ్లు దాటిన వారున్నట్లు గుర్తించారు. ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. అమెరికా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు కోట్లాది మంది ప్రజలు సోషల్ సెక్యూరిటీ నెంబర్ల రూపంలో మోసం చేస్తున్నారు. చనిపోయిన వారి డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు చేయకపోవడంతో అమెరికా అధికారిక లెక్కల ప్రకారం వీళ్ళంతా బతికే ఉన్నారు. 112 ఏళ్ల వయసు వారు 65 లక్షల మంది సోషల్ సెక్యూరిటీ నెంబర్లను కలిగి ఉన్నారు. వారికి సంబంధించి ఎటువంటి డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు కాలేదు. వాస్తవానికి భూమి మీద కేవలం 35 మంది మాత్రమే ఈ వయసును దాటిన వారున్నారు. అమెరికాలోని సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు చెందిన రిటైర్మెంట్ వైకల్యంతో బాధపడే వారికి కొంత భత్యం ఇస్తుంది. ఈ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ద్వారా $4.7 ట్రిలియన్ ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ సొమ్ము ఎటు మళ్ళింది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అమెరికాలో ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి చెల్లించిన $4.7 ట్రిలియన్ టాస్ ట్రెజరీ అకౌంట్ సింబల్ లేదని డోస్ అధిపతి ఎలాన్ మస్క్ చెబుతున్నారు. దీంతో ఆ నిధులు ఎటు వెళ్ళాయో గుర్తించడం దాదాపు అసాధ్యమని తేలింది. వాస్తవానికి ఈ కోడ్ వాడటం ఇప్పటి వరకు ఆప్షనల్. తాజాగా డోజ్ అమెరికా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పన్ను చెల్లింపుదారుల డేటాలో కూడా తమకు యాక్సెస్ ఇవ్వాలని కోరింది. ఇది లభిస్తే మాత్రం అమెరికాలో పన్ను చెల్లింపుదారులు, బ్యాంకులు, ఇతర సున్నితమైన డేటా మొత్తం డోస్ చేతికి వస్తుంది. సోషల్ సెక్యూరిటీ లబ్ధిదారుల వెనక పెద్ద స్కామ్ ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్ముతుంది. దీన్ని సంస్కరించి ప్రభుత్వ ఖజానా పక్కదారి పట్టకుండా చేసే పనిలో ఉన్నారు మస్క్.